పోలవరం ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పోలవరం రెండో దశ పనుల కోసం సీఎం చంద్రబాబు మంత్రులు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి నిధులు కోరారు. తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించాలని మంత్రి నిమ్మల వెల్లడించారు. దీనిపై తెలంగాణ స్పందించింది. పోలవరం ప్రాజెక్టు రెండో దశ పనులు ఆపాలని ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. రక్షణ చర్యలు పూర్తి కాకుండా నీటి నిల్వ ఎలా చేస్తారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ముప్పు ఏర్పడుతుందని తెలంగాణ స్పష్టం చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో ఇప్పటికే కేసు నడుస్తోందని గుర్తు చేసింది. కిన్నెరసాని, మున్నేరు వంటి 36 స్థానిక వాగులు గోదావరిలో కలిసే చోట ప్రభావం ఎలా ఉంటుందో అన్న దానిపై ఉమ్మడి సర్వే ఇంకా పూర్తి కాలేదని చెప్పింది. మొదటి దశలో 41.15 మీటర్ల వరకే నీటి నిల్వ చేయాలని తెలంగాణ స్పష్టం చేసింది. రెండో దశలో 45.72 మీటర్ల వద్ద నీటి నిల్వ చేసేందుకు వీల్లేదని తెలిపింది. ఈ మేరకు పీపీఏకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇక పోలవరం రెండో దశ పనుల కోసం సీఎం చంద్రబాబు మంత్రులు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కలిసి నిధులు కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ మరింత సమాచారం అందిస్తారు. నవీన్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు, పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి అయితే వివాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నిన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన చేసిన నేపథ్యంలో నిన్న ఢిల్లీకి వెళ్లి అక్కడ జలశక్తి మంత్రి సిఆర్ పటేల్ ను కూడా కలిశాడు. పోలవరం సంబంధించినటువంటి రెండో దశ పనుల కోసం సానుకూలంగా స్పందించాడని చెప్పేసి కూడా అక్కడ ఇరిగేషన్ మినిస్టర్, అంటే ఏపీకి సంబంధించిన ఇరిగేషన్ మినిస్టర్ చెప్పాడు. సానుకూలంగానే స్పందించాడు. రెండో దశ పనులకి ఏదైతే పోలవరం పనులు ఉంటాయో అవి చేసుకోవచ్చు అన్నట్టుగా స్పందించాడని చెప్పేసి కూడా తాను అయితే వెల్లడించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలోనే పోలవరంకి సంబంధించినటువంటి రెండో దశ పనులు ఎట్టి పరిస్థితులు కూడా చేపట్టవద్దు, వాటిని మేము అడ్డుకుంటాం అని చెప్పేసి కూడా ఇటు 3 రాష్ట్రాలకు సంబంధించింది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఎత్తు పెంచుతారో ఎత్తు పెంచినప్పుడు ఖచ్చితంగా ఈ పక్కన అంటే పైన ఉన్నటువంటి ఇటు తెలంగాణతో పాటు అదేవిధంగా ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాలు మొత్తం కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ముంపుకు ఖచ్చితంగా గురవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రెండో దశ పనులను చేపట్టొద్దని చెప్పేసి కూడా చెప్పిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే మనం చూసుకుంటే ఈ 3 రాష్ట్రాలు కూడా అభ్యంతరం చేస్తున్నాయి. పోలవరం రెండో దశ పనులకు పూర్తి స్థాయిలో కూడా నిలిపివేయాలని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా మనం చూడొచ్చు, ఆ రెండో దశ పనులు కనుక ఇక్కడ మొదలవుతే మాత్రం ఖమ్మం అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే భద్రాద్రి జిల్లాకు సంబంధించిన కిన్నెరసాని కానీ మున్నేరు కానీ ఇలాంటి దాదాపుగా 36 వాగులు, గోదావరి ఇవన్నీ కూడా ఆ బ్యాక్ వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. పరివాహక ప్రాంతం నుండి గ్రామాల మొత్తం కూడా నీటి మునిగే సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రధానంగా ఎందుకంటే ఈ రెండో దశ పనులు కనుక పూర్తవుతే 3 రాష్ట్రాలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. 3 రాష్ట్రాలు ఒడిశా, ఛత్తీస్గఢ్ తో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఈ 3 రాష్ట్రాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ముంపుకు గురవుతుంది. మీరు కనుక ఆ పనులు రెండో దశ పనులు చేసుకోవాలంటే ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే ముంపుకు గురవుతుందో ముంపుకు గురైనటువంటి ప్రాంతాలన్నీ కూడా వాళ్ళకి పునరావాసం కల్పించాలి. అంతేకాకుండా వాళ్ళకి పరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వాలు చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే కొన్ని తెలంగాణ ప్రభుత్వం మాత్రం రెండో దశ పనులే చేయొద్దని చెప్తున్నది. మిగతా 2 రాష్ట్రాలకు సంబంధించి ఒడిశా కానీ అదేవిధంగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి రాష్ట్రాలు మాత్రం పరిహారం కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ ఇచ్చి పనులు చేసుకోవచ్చు. కానీ రెండో దశ పనులు మాత్రం చేయాలంటే ఖచ్చితంగా పరిహారం చెల్లించాలంటుంది. కానీ రెండో దశ పనులకు మాత్రం పూర్తి స్థాయి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అడ్డు చెప్తున్న సిచ్యువేషన్ అవసరం. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో రెండవ దశ పనులు ఎట్టి పరిస్థితులు కూడా అమలు చేయకూడదు, పనులు చేయకూడదు అని చెప్పేసి కూడా దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా కేసు వేసినటువంటి పరిస్థితి కాపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ప్రజలు మొత్తం కూడా అన్యాయమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు కూడా మొదటి దశ పనుల్లోనే దాదాపుగా చాలా వేల ఎకరాలు, చాలా గ్రామాలు కూడా ముంపుకు గురవుతున్నాయి. వాళ్ళందరినీ కూడా ఖాళీ చేపించారు. వాళ్ళకి పరిహారం కొంతమందికి అందింది, కొంతమందికి అందలేదు. ఇప్పుడు రెండో దశ పనులకు సంబంధించి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి అక్కడ జలశక్తి మినిస్టర్ కలిసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించడంతో కూడా పూర్తిగా ఈ రెండో దశ పనులు కూడా అడ్డుకుంటామని చెప్పేసి కూడా 3 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తిగా కూడా దాంట్లో తెలంగాణ చాలా సీరియస్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ పూర్తి స్థాయిలో కూడా రెండో దశ పనులు కనుక పూర్తవుతే పోలవరం హైట్ పెంచుతారు కాబట్టి హైట్ పెంచినప్పుడు ఖచ్చితంగా తెలంగాణకు తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ పడుతుంది. బాగా కూడా ముంపుకు గురయ్యే గ్రామాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఊర్లే కూడా ముంపుకు గురవుతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. రెండో దశ పనులు ఎట్టి పరిస్థితులు కూడా ఎందుకంటే పరిహారం పక్కన పెడితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితులు కూడా పోలవరం ఇప్పుడు ఉన్నటువంటి హైట్ నే ఉంచాలి తప్ప అంతకు మించి రెండో దశ
పనులు మాత్రం పూర్తి చేయొద్దని చెప్పేసి కూడా తీవ్రంగా ఖండిస్తున్నట్టు సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ఒకసారి అయితే జల వివాదం అయితే చోటు చేసుకుందని చెప్పేసి, ఎందుకంటే మొదటి నుంచి కూడా పోలవరం సంబంధించినటువంటి మొదట ఏదైతే పనులు జరుగుతున్నాయో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ మూడు రాష్ట్రాలు కూడా అడ్డంకులు చెప్తున్నాయి. ఎందుకంటే ఎత్తు కనుక తగ్గించాలి, ఎత్తు తగ్గించకపోతే మాత్రం ఖచ్చితంగా మేము దాన్ని అడ్డుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే అనేక మంది కూడా పూర్తి స్థాయిలో కూడా కేసులు కూడా నమోదు చేశారు. సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పుడు రెండో దశ పనులకి సానుకూలంగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది కాబట్టి మళ్ళీ రెండో దశ పనులు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పుడు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు మొత్తం కూడా అడ్డు చెప్పే ప్రయత్నం చేస్తుంది. అడ్డు చెప్తున్నారు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఆ పనులు మేము జరగనీయమని చెప్పేసి కూడా చెప్తున్నట్టు సిచ్యువేషన్ అయితే ఏదైనా పూర్తి స్థాయిలో కూడా ఇటు మూడు రాష్ట్రాలతో పాటు ఆ ఏపీకి తీవ్రమైనటువంటి నష్టం మూడు రాష్ట్రాలకు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పనులు ఆపేయాలని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నట్టు సిచ్యువేషన్ కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఈ మూడు ప్రభుత్వాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నట్టు సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దాన్ని అడ్డుకుంటున్నాం. ఇప్పటి వరకు ఉన్న హైట్ అవుతుందో అంత వరకు ఉంటే ఓకే, కానీ దాన్ని మించి చేస్తే మాత్రం పూర్తి స్థాయిలో కూడా చాలా వందల వేల గ్రామాలు మొత్తం కూడా మళ్ళీ నీట మునిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో కూడా మేము అడ్డుకుంటాం అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రజెంట్ చెప్తున్నట్టు సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నవీన్. పోలవరం ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి తెరపైకొచ్చింది. పోలవరం రెండో దశ పనుల కోసం సీఎం